కంటి పాపలాగా మనల కాచేవాడురా దారి చూపినాడురా పల్లె పల్లె తిరిగి పనులు చేసినాడురా బాగు చేసినాడురా సర్వపల్లి పల్లెలన్నీ అడుగుతున్నాయి ఎదురు చూస్తూ ఉన్నాయి స్వచ్ఛమైన మనసున్న జననాయకుడు మన సోమిరెడ్డికై సర్వపల్లి అంకితము సోమిరెడ్డి జీవితము సర్వపల్లి సర్వపల్లి గడ్డ మీద సోమిరెడ్డన్న మన సోమిరెడ్డన్న రైతన్నల మనసు గెలిచి నిలిచినడన్న మన సోమిరెడ్డన్న తండ్రి రాజగోపాల్ రెడ్డి బాటన నడిచి తండ్రి బాటన నడిచి ఆనందయ్య దేశంలోనే ఒక బ్రాండ్. కష్టకాలంలో కరోనా ప్రళయంలో కరోనాలో వేల మంది ప్రాణాలు పోయే సమయంలో ఆయన ఇచ్చిన మందు, ఆ మందు ఎన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడాయి, ఎన్ని లక్షల మంది రూపాయి తీసుకోకుండా. అటువంటి ఆనందయ్య గతంలో తెలుగుదేశంలో ఆయన సతీమణి ఎంపీటీసీ సర్పంచ్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎంపీటీసీ బొనిగా ఆనందయ్య ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ఆయన సొంత ఇంటికి వచ్చాడు, సొంత ఊటికి చేరాడు. ఆయన రావడం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని కూడా ఆ మందు తయారు చేసే కరోనా టైంలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ కృష్ణపట్నం పోర్ట్ అండ్ ముత్తుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిఐలు 3 నెలలు తీసుకుపోయి ఆ పోర్ట్ గెస్ట్ హౌస్లో పెట్టి బలవంతంగా అక్కడ మందు తయారు చేసి లక్షల ప్యాకెట్లు ఏం చేసుకున్నారో ఆ మంత్రికే తెలియాల. అటువంటి ఆనందయ్య భరించలేక ఇప్పుడు దాకా ఓచుకొని ఈరోజు ఒక స్వేచ్ఛ స్వతంత్రాలు కోరుకున్నాడు, తెలుగుదేశంలో చేరాడు, మాకు అండగా నిలబడ్డాడు. సర్వేపల్లి నియోజకవర్గం ఖాళీ అయిపోయింది. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి చేసిన అరాచకాలకు అనుభవించే పరిస్థితి వచ్చింది. ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఒక రాక్షస సంహారం చేయాలనే నిర్ణయం కృతనిశ్చయంతో సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. ఎక్కడికి వచ్చినా అరాచకం. కృష్ణపట్నం వస్తే కూలోళ్ళ డబ్బుల దగ్గర నుంచి ఆ పోర్టుకి వెళ్ళే కూలోళ్ళ డబ్బులు, దాంట్లో మనిషికి 100 రూపాయలు ఈ పెద్ద మనుషులు కొట్టేసేస్తున్నారు. వాటర్ ట్యాంకర్లో 7,000 రూపాయలు, నెలకి 7,000 రూపాయలు ఇట్లా చెప్తూ పట్ట లారీకి పోర్టుకి పట్ట కట్టేదానికి 150 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పెద్ద మనుషులు కొట్టేస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. నీకు ఏ మాత్రం వ్యక్తిత్వం, మానవత్వం, విలువలు ఉంటే, ఒక మనిషికి ఉండాల్సిన విలువలు ఉంటే క్షమాపణ చెప్పి రాజీనామా చేయి. నువ్వు చెప్పావుగా కృష్ణపట్నం కంటైనర్ పోర్టు తరలిపోతే ఒక్క క్షణం ఉండను, వచ్చి ధర్నా కూర్చుంటాను రోడ్లు అన్నావు కదా. నీ పాపానికి 10,000 మంది పస్తులు ఉండాల్సి వస్తుంది. ఆ కుటుంబాలు భార్య బిడ్డలకి తల్లిదండ్రులకి అన్నం పెట్టలేని పరిస్థితి అయ్యా. ఎందుకంటే ఏముంది నేరం ఘోరం.